సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, గత 3-4 రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా హాట్గా నడుస్తున్న డిస్కషన్ అమెరికన్ టెక్ దిగ్గజం ఆరకిల్లో దాదాపు ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లుగా వచ్చిన వార్తలు నిజంగా యావత్ ప్రపంచాన్ని, భారతదేశంలో కూడా అందరూ షాక్ గురయ్యారు. ఒక భారతదేశం నుంచి దాదాపు 12,000 మందిని తొలగిస్తున్నట్లు ఆరకిల్ ఓపెన్గా అనౌన్స్ చేసింది. అదేవిధంగా మంగళవారం పొద్దున ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు, లే ఆఫ్లు చేస్తున్నట్టు, టెర్మినేట్ చేస్తున్నట్టు కూడా ఎర్లీ మార్నింగ్ అందరికీ మెయిల్స్ పంపించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఐటీ రంగంలో, ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొనింది. ఏంటి అసలు ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ రంగం పరిస్థితి ఎలా ఉండబోతోంది? రాబోయే రోజుల్లో ఐటీ ఉద్యోగులు ఇంకా ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే ఇది జస్ట్ బిగినింగ్ అనే అంటున్నారు. ఇది ఆరంభం మాత్రమే. సో ఇలాంటి లే ఆఫ్స్ మేబీ ఇంకా 1-2 అనదర్ మంత్స్లో కూడా ఉంటాయి అనేది అది ఒకటి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు చేశారు అంటే వాళ్ళు ఈ ఏదైతే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పుడు అంతా కూడా ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఐటీ ఇండస్ట్రీ కూడా ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉందండి. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ అంటే ఒకవైపు మనుషుల కన్నా మెషిన్లకి ఇంపార్టెన్స్ ఇచ్చే ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏఏ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మెషిన్స్కి దానికి తగ్గట్టుగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాలి అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్, రూపీస్ మనీ కావాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నవి రెండండి. ఇప్పుడు ఒకటి వాళ్ళు ఎక్కడి నుంచైనా మనీ తెచ్చి ఇన్వెస్ట్ చేయాలి, లేదు కాస్ట్ని తగ్గించుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాస్ట్ తగ్గించుకొని ఆ మనీని ఏదైతే ఉందో ఆ మనీని, అంటే వీళ్ళకి ఏదో లాసెస్ వచ్చి వీళ్ళందరినీ తీస్తున్నారని కాదు, లేదు వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగాలేదు అని ఐటీ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారని కాదు. దిస్ ఈజ్ ఓన్లీ దే వాంటెడ్ టు సేవ్ ద మనీ. దీనివల్ల వాళ్ళ కొంత అమౌంట్ ఏదైతే సర్ప్లస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మేము డెవలప్మెంట్ మీద కూడా మేము చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో మేము ఇది మనం అంటే ఈ ఇండస్ట్రీలో ఐటీ ఇండస్ట్రీలో నిలదెక్కుకోవాలి అంటే అంటే మన దగ్గర కూడా అండి విప్రో కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ అన్ని కంపెనీస్ కూడా ఇండియా నుంచి బయట కంట్రీస్ అందరూ కూడా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి ఇంత అమౌంట్ ఒక్కసారిగా ఎక్కడి నుంచి సప్లై చేస్తారు? మీరు కాస్ట్ తగ్గించుకోవాల్సిందే. సో దీనికి మనకి పార్ట్ ఆఫ్ దట్ ఈ లే ఆఫ్స్ అనేవి మనము చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఇది ఒక్క స్టార్టింగ్ పాయింటే, ఇంక ఇలాంటి లే ఆఫ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడాల్సిన చాలా అంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందరూ కూడా ఒక 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసేస్తూ ఉన్నారు. అందులో కూడా హయ్యెస్ట్ పెర్ఫార్మెన్స్, అంటే వాళ్ళకి పెర్ఫార్మెన్స్ లేదు ఉంది అనే ఎటువంటి విచక్షణ లేకుండా, అలాంటిది ఏమి అంటే డిస్క్రిమినేషన్ అంటే ఆల్మోస్ట్ 2004-2005 నుంచి ఈ ఐటీ ఇండస్ట్రీలో వాళ్ళ టైం ని, వారి పర్సనల్ లైఫ్ ని కూడా ఈ ఐటీ ఇండస్ట్రీస్ ని, ఆ ఐటీ కంపెనీస్ ని వాళ్ళ ఎదుగుదలకి పెర్ఫార్మెన్స్ లో ఎంత పార్ట్ అయి ఉంటారు. ఈ లాస్ట్ అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు ఇచ్చిన తర్వాత, ఇంత లాయల్ గా సర్వీసెస్ ఇచ్చిన తర్వాత ఒక్క మెయిల్ తో అంటే పిలిచి ఒక హెచ్ఆర్ మేనేజర్ తో మాట్లాడడం కానీ, ఒక డిస్కషన్ కానీ ఎటువంటిది లేకుండా జస్ట్ మెయిల్తోనే కంక్లూడ్ చేయడం అనేది, అంటే మీ 15-16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ 1 డేలో ఒక సింగిల్ మెయిల్ తోని కట్ ఆఫ్ చేయడం, ఇది కొంచెం ఈ ప్రాసెస్ అనేది కొంచెం పానిక్ గానే అందరికీ కనిపిస్తుంది. అంటే అందరూ కూడా మెయిల్స్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా అంటే వాళ్ళ బాధని రకరకాల సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ మాకు ఇట్లా వచ్చాయి. అంటే ఇక్కడ ఎక్కువగా ప్రాబ్లమెటిక్ గా ఉన్నది ఏంటంటే నెక్స్ట్ వాళ్ళకి 3 months అంతే టైం ఇచ్చారు, ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు. ఈ 3 months లో వాళ్ళకి ఎక్కడ చూసుకోవాలి, ఇప్పుడు బయట పరిస్థితులు కూడా వెంటనే జాబ్ దొరికేటట్టుగా, ఎందుకంటే ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ కానీ ఆ లెవెల్ ప్యాకేజెస్ వచ్చే జాబ్స్ ఉన్నాయండి మార్కెట్లో. మేబీ ఫ్రెషర్స్కి అయితే మేబీ ఒక 10 lakhs ప్యాకేజ్ లోపు అయితే, 15 lakhs ప్యాకేజ్ లోపు అయితే మీకు దొరకవచ్చు.
బట్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ 50 lakhs ప్యాకేజ్ లో ఉన్న వాళ్ళు అంతే కదా మేడం. నెలకి 3 లక్షల ప్యాకేజ్ 4 లక్షల ప్యాకేజ్ అంటే ఇంత ప్యాకేజ్ ఇచ్చే కంపెనీలు ఎవరున్నారండి ఇప్పుడు? అసలు 20 ఏళ్ళు 22 ఏళ్ళు అంటే ఒక్కొక్కరికి 50 లక్షలు 60 లక్షలు ప్యాకేజ్ 70 కొంతమంది ₹1,00,00,000 వరకు కూడా తీసుకుంటుంటారు. ఆ ప్యాకేజ్ లో ఆ ప్రొఫైల్లో ఇప్పుడు జాబ్స్ అనేవి బయట తెచ్చుకోవడం అనేది ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుంది. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇంకొక డిఫరెంట్ గా ఈసారి జరిగింది ఏంటంటే ఎక్కువగా ఈ కంపెనీలు యూరోప్ లో ఉన్న ఎంప్లాయీస్ ని టార్గెట్ చేయడము, లేదు యుఎస్ లో ఉన్న ఎంప్లాయీస్ ని ఎక్కువగా తీస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ చాలా కాస్ట్ ఎక్కువగా పడుతుంది. బట్ ఇండియన్ ఎంప్లాయీస్ ని చాలా తక్కువగా తీసేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. బట్ ఈసారి చాలా డిఫరెంట్ గా ఇండియన్ ఎంప్లాయీస్ ని కూడా దాదాపుగా 40%, అంటే 30,000లో 12,000 మందిని తీసేశారు. అందులో 12,000 మంది మన ఇండియన్స్. సో ఇది కూడా ఈసారి చాలా డిఫరెంట్ గా ఇండియన్ కంపెనీస్ లో ఇండియన్స్ ని ఎక్కువగా 12,000 మందిని మన ఇండియాలో తీసేయడం అనేది ఇది కూడా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అని మనం చెప్పొచ్చండి. సో ఇదంతా కూడా ఏఐలో జరుగుతున్న ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వాళ్ళు తీసుకుంటున్న చర్యగా చెప్తున్నారు. సో మాధవిరెడ్డి గారు, ఆరకిల్ సంస్థ ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 30,000 మందిని ప్రపంచవ్యాప్తంగా తొలగించి దాంట్లో 12,000 మంది భారతీయులు ఉంటే ఈ ఒక్క న్యూస్ అనేది రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. అంటే ఇక నుంచి బ్యాంకు లోన్లు తీసుకొని ఇల్లు కొనాలి అన్నా, ఇల్లు కట్టుకోవాలి అనుకున్న ఆలోచనలో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా విరమించుకున్నారు. దీని దెబ్బకి అటు హైదరాబాద్లోను బెంగళూరులోను అసలు రియల్ ఎస్టేట్ లో ఏమైందంటే మొత్తం ఒక అల్లకల్లోలం, ఒక ఆందోళన మొదలైంది రియల్ ఎస్టేట్ రంగంలో. ఇప్పుడు ఈ లగ్జరీ అపార్ట్మెంట్స్ గానీ గేటెడ్ కమ్యూనిటీస్ లో 2 కోట్లు పెట్టి ఎక్కువగా కొనుక్కునేది ఎవరండి? అంతా ఐటీ ఉద్యోగులే వాళ్ళు. కాబట్టి వాళ్ళకి 3 లక్షల ప్యాకేజ్ ఉంటుంది కాబట్టి 2 లక్షల ఈఎంఐ, ₹1,00,000 ఈఎంఐ తక్కువ ఎవరికి ఉండదండి. ప్రతి ఒక్కరికి కూడా సో ₹1,50,000 వరకు ఈఎంఐ ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం అంతా ఇప్పుడు ఇవన్నీ చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు అయితే ఎవరు తీసుకోరు. బట్ ఆల్రెడీ ఎవరైతే ఈఎంఐలు తీసుకొని ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా మెయిల్ వచ్చిందో, లేకపోతే ఒక 6 నెలల్లో కూడా రావచ్చు. ఎవరికైనా ఈ సిచ్యువేషన్ లో ఉండొచ్చండి. ఎందుకంటే ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ తో కానీ, మీ పెర్ఫార్మెన్స్, అంటే నేను చాలా పెర్ఫార్మెన్స్, నేను బెస్ట్ పెర్ఫార్మర్స్, నేను స్కిల్ఫుల్ ఎంప్లాయీస్ అనేది ఏమీ లేదు కదండి. ఎనీవన్ కెన్ హ్యాపెన్ టు ఎనీవన్. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా రావచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు ఒక ₹1,50,000 లేకపోతే ₹1,00,000 ఈఎంఐలో ఆల్రెడీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు కట్టలేరు. ఫస్ట్ థింగ్, ఎప్పుడు జాబ్ వస్తుందో, mళ్ళీ ఈ ప్యాకేజ్, ఇంత జాబ్, ఈ ప్రొఫైల్, ఈ ప్యాకేజ్ రావాలి అంటే అది ఇలాంటి సిచ్యువేషన్ లో ఒకవైపు వార్ నడుస్తుంది, ఒకవైపు యాంథ్రఫిక్ ఉంది, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఈ కంపెనీని తీసుకొని ఇంకెన్ని కంపెనీలు ఈ విధంగా లే ఆఫ్స్ ని ప్రకటిస్తాయో అనేది మనకి తెలియకుండా ఉంది. సో ఈ టైంలో ఇప్పుడు వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి అంటే దే హ్యావ్ టు సెల్. వాళ్ళకున్న అపార్ట్మెంట్ ని అమ్మేసుకోవాలి అంటే అసలు కొనేవాళ్ళు ఎవరు ఉన్నారండి? ఫస్ట్ మార్కెట్ లో ఇప్పుడు 2 కోట్లకి మీరు పెడితే సేల్ ఎంతమంది కొనుక్కుంటారు? ఉన్నవే అసలు లగ్జరీ అపార్ట్మెంట్ సేల్ అవ్వక కొత్త బిల్డర్స్ అందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా నేను సేల్కి పెడితే ఎవరు కొంటారు? ఫస్ట్ థింగ్. అండ్ ఓకే, నేను కానీ సేల్కి పెట్టకపోతే, ఇప్పుడు ఈఎంఐలు కట్టకపోతే బ్యాంక్ జప్తు చేస్తుంది. సో ఈ పర్టికులర్ టెన్షన్స్ లో అయితే చాలా మంది ఉంటున్నారండి. సో దే హ్యావ్ టు మేక్ ఏ ప్లాన్. అసలు కొత్తగా ఉన్న వాళ్ళైతే, అంటే కొత్తగా కొనుక్కునే వాళ్ళైతే ఒక్కసారి అందరూ కూడా ఈ ప్లాన్స్ని, ఏవైతే నేను కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, లేకపోతే నేను ₹1,00,00,000 రియల్ ఎస్టేట్లో పెట్టుకోవాలి, నేను ₹1,00,00,000 లేకపోతే 2 కోట్లు పెట్టి నేను లగ్జరీ అపార్ట్మెంటు, విల్లాస్, లేకపోతే మన గేటెడ్ కమ్యూనిటీలో వీళ్ళందరూ కొంచెం హోల్డ్ చేసుకుంటారు డెఫినెట్గా ఈ పర్టికులర్ వార్త చూసిన తర్వాత. బట్ ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం చాలా గందరగోళంగా ఉందండి. సో మేము చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఫైనాన్షియల్ ప్లానర్స్ దగ్గర కానీ ఒకసారి మీరు కన్సల్ట్ అయ్యి ఉన్న దాంట్లో మనం బెస్ట్ సిచ్యువేషన్ ఏదైతే అది మనం, ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టోరీ. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టోరీ ఉంటుందండి. వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉంటారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అందరికి రకరకాల ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి, ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉంటాయి, మీకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. సో ఎంతవరకు మనము ఏ విధంగా చేయాలి? ఒక్కసారిగా ఇప్పుడు ఒక 10 లక్షల ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి 3 లక్షలు ఇచ్చి పంపించేస్తూ ఉంటే 3 లక్షలు ఎన్ని రోజులు వస్తాయండి? సో దట్ కెన్ నాట్ బి సస్టైన్. సో ఇద్దరు జాబ్ చేస్తున్నారా, ఒకరే జాబ్ చేస్తున్నారు? ఇంకొకటి ఏంటంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైతే మీరు ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నారో ఆర్గనైజేషన్ నుంచి బెనిఫిట్స్ అన్ని పోతాయి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందా? ఉండదు. కవర్ ఉండదు, లైఫ్ కవర్ ఉండదు, వాళ్ళు ఇచ్చే కార్ ఉండదు.
వాళ్ళు ఇచ్చే ఏ ఎమ్యూనిటీ కూడా మీకు ఉండదు. సో ఒక్కసారిగా ఇవన్నీ భారం మీ మీదే పడుతుందండి. సో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ 3 months మీకు ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరెవరైతే ఓన్లీ ఆర్గనైజేషన్ హెల్త్ కవర్ మీద, ఓన్లీ ఆర్గనైజేషన్ లైఫ్ కవర్ మీద ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా బయటకు వచ్చి ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక లైఫ్ కవర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. యూ కెన్ నాట్ రిలై. అంటే అందరూ ఇంత పెద్ద కంపెనీల్లో ఏమనుకుంటారండి, ఇక్కడే రిటైర్ అవుతారు అనుకుంటారు. అంతే కదా, 20-22 ఏళ్ళు అంటే ఇంకొక 5-10 ఏళ్ళు చేసుకుంటే అక్కడే రిటైర్ అవుతారు. అసలు ఈ టైంలో అసలు ఈ విధంగా వాళ్ళు ఆర్గనైజేషన్ కవర్ అనేది పోతుంది అని ఎవరు ఆలోచించుండ్రు. సో ఎవరైతే ఆల్రెడీ ఈ ఐటీ ఇండస్ట్రీస్లో ఉన్నారో, ఐటీ కంపెనీస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్గనైజేషన్ కవర్తో మీరు ఆగిపోకుండా బయట ఒక మీ హెల్త్ కవర్ కానీ లేకపోతే మీ లైఫ్ కవర్ కానీ ఒకటి మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. సో దట్ ఈస్ ద బెస్ట్ వే. అది ఎవరికైనా జరగవచ్చు. అంటే వాళ్ళకి జరిగింది మనకు జరగకపోవచ్చు. మన జాబ్ సేఫ్గా ఉంది, అలా మన జాబ్ సేఫ్గా ఉంది అంటే వీళ్ళందరూ కూడా చెప్తుంది ఒకటేనండి. వీళ్ళందరూ కూడా చాలా పెర్ఫార్మెన్స్ హైయెస్ట్ ఉన్న స్కిల్ఫుల్గా ఉన్న ఎంప్లాయీసే. సో ఇక్కడ ఏమీ పెర్ఫార్మెన్స్ లేదు అని తీసేస్తున్న సిచ్యువేషన్ అయితే కాదు. దే ఆర్ కట్ రోట్గా 12,000 పీపుల్ని అయితే ఒక్క మెయిల్తోనే వాళ్ళు కంప్లీట్గా పంపించేస్తున్నారు. సో ఫైనాన్షియల్గా అయితే మాత్రం చాలా ప్లాన్డ్గా ఉండాలండి. చాలా స్ట్రాటజికల్గా మన ఎక్స్పెండిచర్ కానీ, మన గోల్స్ కానీ, అన్సర్టనిటీస్ని, ఒక కంటింజెన్సీ ఫండ్ని, లేకపోతే మన పిల్లల భవిష్యత్తును ఏ విధంగా మనము మెయింటైన్ చేసుకోవాలి అనడానికి అయితే మాత్రం ఖచ్చితంగా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. మీరు ఒక కన్సల్టేషన్ తీసుకోవాలి, ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా. అంటే ఇలాంటి టైంలో కొంచెం ప్యానిక్ అయిపోతారు, డెఫినెట్లీ ప్యానిక్ అయిపోతారు. సో ఈ ప్యానిక్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. ఎందుకంటే బయట మార్కెట్స్ కూడా ఇప్పుడు ఎట్లున్నాయి చూసారు కదా. మన దగ్గర మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా ఒక 14%, 15% నెగిటివ్ లో ఉంటున్నాయి. పోర్ట్ఫోలియోస్ అయితే 30% నెగిటివ్ లో ఉన్నాయండి. సో ఈ టైంలో అవి అమ్మాలన్నా కూడా సిచ్యువేషన్ బాగాలేదు. ఇప్పుడు మనం ప్రాఫిట్స్ లో ఉన్నామంటే గబగబా అమ్మేసి కొంచెం లిక్విడిటీ చేసుకునే పొజిషన్ లో కూడా బయట పరిస్థితులు లేవు. అందరి పోర్ట్ఫోలియోస్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. అసలు ఏం ఉంచుకోవాలి, ఏ ఎసెట్ క్లాస్ని మనం రిలై తెచ్చుకోవాలి, ఏ ఎసెట్ క్లాస్ని మనం కంటిన్యూ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇండివిజువల్ టు ఇండివిజువల్ చాలా కస్టమైజ్డ్గా మనం బయట చూస్తున్న వీడియోస్ కాకుండా మీరు ఒక దగ్గర కూర్చొని డిస్కషన్ చేసి ఒక కన్సల్టేషన్ తీసుకొని ఒక ఫ్యామిలీ అంతా కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఒక స్ట్రాటజిక్గా ఒక ప్లానింగ్ చేసుకొని బయటకైతే ఖచ్చితంగా రావచ్చండి. డోంట్ గెట్ ప్యానిక్ అవ్వాల్సిన విషయం కాదు. కూర్చొని మాట్లాడుకొని ఉన్న సిచ్యువేషన్లో ఎంత బెటర్గా మనము ఈ ఫైనాన్సెస్లో ఈ క్రైసిస్ నుంచి బయటకు రావాలో ఆలోచించుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.